నాతో చేరకుండా ఉండుంటే ఇవన్నీ జరిగి ఉండదు. రేయ్ సైలెంట్ గా ఉండరా, అవన్నీ వాడు చూసుకుంటాడు. వీడొక్కడు అక్కర్ లేకుండా. వీడిని హాస్పిటల్లో ఎంత బాధ పెట్టుంటే ఇలా మాట్లాడేవాళ్ళు. అయ్యయ్యో బక్సో, వీడు అమ్మాయి మనకు వెళ్ళేటప్పుడే అర్థమైంది. చేతిరా రేయ్ ఎందుకు అరుస్తా ఉన్నారు, కాస్త సైలెంట్ గా ఉండండి. ఇదే బిగినింగ్ స్టేజ్ బక్సు. ఇప్పుడు కూడా ఏం కాదు. ఆ అమ్మాయి పోలీసు గిల్లేసి అంటుందయ్యా. పట్టుకున్నారే అనుకో తడిసిపోతుంది మనకి. వీడి వల్ల మనం లోపలికి వెళ్ళాలా? అమ్మ పైన ఏం చెప్పిందో విన్నావా? ఆ తర్వాత దాని సైడ్ స్ట్రాంగ్ అయిపోతుంది. తిరిగేంత వరకు తిరుగుతారు, ఆ తర్వాత మన దగ్గరికి వస్తారు. అక్కడికి పంపించి ఇక్కడికి పంపించాను. బక్సో దాంతో సమస్య చేయకుండా కామ్ గా మాట్లాడి అబ్బాయి చేసే పని చేద్దాం. అర్థమవుతుందా? మిగతావన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు. టైం అయ్యే కొద్దీ మనకే సమస్య బక్సో. రేయ్ పైకి వెళ్ళి 2 దెబ్బలు కొడతాం. మొహం ముసుగులో పెట్టుకోకు. నిన్ను తిడితేనే దానికి సపోర్ట్ చేసేటట్టు ఉంటుంది. అర్థమైందా? ఏంటి బక్సో? అందరూ మాట్లాడితే అవ్వదు కానీ నువ్వు వెళ్ళి మాట్లాడు బక్సో. ప్లీజ్ బక్సో, వెళ్ళి మాట్లాడు బక్సో. ప్లీజ్ బక్సో. రేయ్ పోరా, ఇలా చూస్తున్నాడు చూడు. పోరా. వీళ్ళందరినీ చూస్తుంటే మంచోళ్ళ అనిపించట్లేదు. వి షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్. ఏడుస్తున్నట్టు బయటికి చూపించుకోకు. సో ఏం డిసైడ్ అయ్యారు? హెలెన్, ఇది కాస్త కాంప్లికేటెడ్ అయిన విషయంలా ఉంది. వాడి సంగతి వదిలేయండి. యాక్చువల్గా లివ్ ఇన్ అనేదే కమిట్మెంట్ లేకుండా ఓపెన్ రిలేషన్షిప్లో ఉండేదే కదా. ఇదేమీ ప్లాన్డ్ ఏం కాదు, యాక్సిడెంటల్ ప్రెగ్నెన్సీనే కదా. మీరే కాస్త ఆలోచించండి. లవ్ చేస్తున్నాడంటేనే ప్రాబ్లం అవుతుంది. అంతేకాకుండా తను కన్సీవ్ అయిందని చెప్తే వాళ్ళు ఎలా అర్థం చేసుకుంటారో తెలియట్లేదు హెలెన్. వాళ్ళ ఫ్యామిలీకి లివ్ ఇన్ అర్థం కాదు. నేను చెప్పేది మీకు అర్థమవుతుందిగా. అబార్ట్ చేస్తారా? హలో, అదేగా కిందకి వెళ్ళి మీరు మాట్లాడుతున్నారు. కిందే మాట్లాడడం ఇంకే మాట్లాడు. అరే అబార్ట్ చేయడం గురించి ఇక్కడ ఎవరు మాట్లాడలేదండి. తొందరపడి నోరు జారొద్దు. హెలెన్ నోట్ చేశారా? ముందు వాడు మాత్రం మాట్లాడారు. ఇప్పుడు కిందకి వెళ్ళొచ్చాక అందరూ అదే మాట్లాడుతున్నారు. మాట్లాడుకుని వచ్చినట్టున్నారు. బక్స్ డోంట్ ట్రై టు కన్విన్స్ us, ఓకే? ఊరికే వచ్చి అబార్ట్ చేయాలంటే ఏదో ఒకటి మాట్లాడు. అదంతా కుదరదు. వాడిని పిలిచి అడగండి. బక్సనా ఎవరు నాయుడు? రే సాబ్ వాని తీసుకెళ్ళు. తమ్ముడితో మాట్లాడుతున్నాడు. రేయ్ రారా, నేను ఊరికే మాట్లాడుతున్నా. కిందకి వెళ్ళి అందరికీ అదే నేర్పించావు కదా? అవునురా, అలా చెప్పే తీసుకొచ్చాను. రారా పోరా అంటే మర్యాద ఉండదు. ఏం లేదన్నా, ఓవర్గా ఎగురుతున్నాడు. చెప్పరా. హెలెన్, వీళ్ళంటి వాడితో అసలు మాట్లాడకూడదు. వీడిని తీసుకువెళ్ళి లోపల పడేస్తే తెలుస్తుంది. ఎలా మాట్లాడుతున్నావు? కాంప్రమైజ్ వచ్చావా? గొడవ వాడి బాడీ లాంగ్వేజ్ చూస్తారా? ఎంతో కాస్త చెప్పండి. ఏంట్రా ఇది? చేస్తావు చేసి ఇక్కడికి చీల్ చేస్తావు అంతేనా? నీకు ఫ్యామిలీ ఉందని ఇప్పుడు తెలుస్తుందా? చేసినప్పుడు నీకు గుర్తు రాలేదా? ఎంత మాట్లాడుతున్నాడు చూడు. ఎక్కడికి వెళ్తున్నావే? ఎక్కడికి వెళ్తున్నావు? అబార్ట్ చేసుకుని ఎక్కడికైనా వెళ్ళు. ఏయ్ ఏయ్ ఆగవే. పిచ్చోడు కింద ఏం చేస్తున్నాడో చూడు. కింద చూడవయ్యా. పదండి కిందకి వెళ్దాం. ఏం చేస్తున్నాడు? దేవుడా. ఏయ్
రేయ్ రేయ్ ఏంట్రా రేయ్, డోర్ ఓపెన్ అవ్వట్లేదు. నీకేమైనా రా, పిచ్చోళ్ళ రా, ఉందా? రా. రేయ్ నీకోసమేగా అందరూ మాట్లాడేది సుబ్బు, please come నీకేం outside. అనిపిస్తే అదే చేస్తావు కదా ఏం మా సుబ్బు, మాటలు లోపలే వినలే? కూర్చుంటున్నావు? రేయ్, Please వీడు అసలు open the మారడ్రా. door. ఎలా పోతే మనకేంటి వదిలేయండిరా. ఏయ్, ఏయ్, ఒక నిమిషం ఆగు. బక్సు, ఏంట్రా? బక్సు, వాడే పిచ్చోడ్లా చేస్తున్నట్టే రేయ్, నీకేమైంది? వాడి కోసమే కదా పైన మాట్లాడుతున్నావు మధ్యలో వాడేందుకు వచ్చాడు నన్ను ఇలాగా ట్రీట్ చేసేది రావయ్యా వచ్చి ఏదో ఒకటి చెయ్యి. వాడినే చూసుకోమని చెప్పారా Please, సుబ్బు. సుబ్బు చెప్పేది తలుపు విను. తీసి రేయ్, సుబ్బు. రేయ్, రేయ్, ఆగురా, రేయ్, 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 రేయ్. ఏం చేస్తున్నావు? ఆగు. గొడవలు రేయ్, ఆపండి. నీకే చెప్పేది, ఆగు. ఏంట్రా నువ్వు? రేయ్, సార్లు ఆగురా. రేయ్, ఎందుకురా? మీరే రేయ్, గొడవ ఆగురా. పడుతున్నారు. ఆపరేంటి? రేయ్, రేయ్, ఏంట్రా? రేయ్, రా, వెనక్కి రారా. రారా. రేయ్, ఏంట్రా? రేయ్, ఆ రాయి కింద రారా. పడేరా. కింద రేయ్, పడేరా. నీకే మీరే చెప్పేది. గొడవ పడుతున్నారు. ఆ రాయి కింద పడేరా. రేయ్, రేయ్, వద్దురా. ఆగరా, రేయ్, ఆగరా. వద్దురా రే రేయ్, ఎందుకు ఇలా చేస్తున్నావురా? చూడు బచ్చు మాట్లాడుకుంటున్నాం కదరా, కాస్త ఓపిక పడలేవా? ఎందుకురా మమ్మల్ని చెప్తున్నావు? రాయితో కొడదాం అనుకున్నావా? సుబ్బు తలుపు తీసి సుబ్బు ప్లీజ్ సుబ్బు ఆ కార్ తాళాలు ఇవ్వమని చెప్పు. సుబ్బు రేయ్ వాడి చేతులంచా తీయండి రా ముందు చూడరా. రేయ్, డోర్ ఓపెన్ చేయి సుబ్బు. దయచేసి వీడిని ఎక్కడికైనా వెళ్ళమని చెప్పండి. ఇక్కడ ఉండకూడదు వీడు. ఎక్కడ బక్స్ ఎక్కడ? వాడు ఏమనుకుంటున్నాడు మామా? ఛే, అసలు వీడిని ఏం చేయమంటావురా? సుబ్బలక్ష్మి అటెండర్ ఎవరు? ఆ, 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 నేనే చెప్పండి. నైటీ ఉందా? లేదు. ఇవన్నీ తీసుకురండి. ఆ, కమ్. ఆ. రేయ్, ఇట్రా. అమ్మా, ఇదిగో పట్టుకో. ఇది షీ లెఫ్ట్. హా? ఏంటి? రేయ్, ఎక్కడికి? నాకు తెలియదు ఇప్పుడే సార్. కదా నేను నైట్గా ఉంటాను వెళ్ళాం. ఆలపి ఎక్కడికి వెళ్ళింది? ఏమిటి 5 నిమిషాలు కూడా అవ్వలేదండి. రేయ్, రేయ్, ఎక్కడ ఆ అతను? గ్రీన్ కలర్ మాత్రం వేసుకున్నాను. బాగా నిద్ర వచ్చేసింది మామా. కనిపించట్లేదా? కనిపించట్లేదా? రేయ్, బయటకు వెళ్ళరా? అది వెతకండి. Set my heart on blazing fire. I had a dream which messed with me and my mind. Oh, I feel my heart in my mouth, the chills running down my spine. Hug me, baby. Fuck you, baby. అసలు వీడెందుకురా ఫోన్ చేసి దొబ్బుతున్నాడు? నేను ఫోన్ తీస్తేనే కదా. నాకు కూడా చేశాడు. తను చెప్పుంటుందిరా అందుకే ఫోన్ చేస్తున్నాడు. Fire's burning harder. రే మొత్తం చూసాను రాత్రి ఇక్కడ ఎక్కడా లేదురా మామా. Baby girl, you're mine. మీరెందుకు అక్కడికి వచ్చారు? ఇక్కడ నుంచి వెళ్ళండిరా. మీతో ఏంట్రా మాటలు? నాకెలా తెలుసు తను రేయ్, ఎక్కడుందో? నువ్వే తన్ని దాచిపెట్టావు. నేనెవరిని దాచిపెట్టలేదు. My fire's running deep. It's so cold I can do. Need her back and soon. I had a dream that messed with me and my mind. It was so twisted. It set my రేయ్, heart on ఎవడ్రా నువ్వు? తను నాతో 6 నెలల పాటు జీవించింది. తన ఫోటో, ఆడియో, వీడియో అన్ని డాష్లు నా దగ్గర ఉన్నాయి. తీసి నెట్లో ఎక్కించిన పెట్రా రే. feeling dark red desire. Feeling dark red desire. Feeling dark red desire. ఎక్కడ ఉన్నారు? ఫోన్ చేస్తే ఫోన్ తీయరా? రేయ్, ఏంటో చెప్పండి రా. రైల్వే ట్రాక్ లో ఒక అమ్మాయి బాడీ ఉందంటున్నారా? చెప్పేది చూస్తుంటే మన అమ్మాయిలానే ముందురా. ఏంట్రా ఇది? రేయ్, ఇప్పుడేం చేయాలరా? గుర్తులన్నీ కరెక్ట్ గా ఉన్నాయట. చూడిదారు కూడా అలాగే ఉందని చెప్తున్నారు బక్సు. అరుణా అంతేరా ముగిసింది. వీడితో పాటు మన ఎదురైనా వాళ్ళ అందరూ రోడ్డు మీద పడి తిరుగుతున్నారు. ఆటుకున్నాం. అది పెళ్ళం పిల్లలను వదిలేసి ఎందుకురా తనతో కోపగిస్తున్నావు? నన్ను అనాలి. ఇప్పుడు చూడు రే బాకీ, హాస్పిటల్ సీసీటీవీ కెమెరాల్లో మన మొహాలు కనిపిస్తాయి. బక్సు ఎవరు బక్స్ ఈ సమయంలో? పోలీసునే అనుకుంటున్నా. బక్స్ ఎవరు?
హలో బక్సా అవును. ఎలా ఉన్నావురా? ఇంట్లో అమ్మా నాన్న ఎలా ఉన్నారు? ఊరు నుంచి లాంగస్ అన్నమాట. ల్యాండ్ దాసనా? ఓ మీరా? అవునవును. కొత్త నంబర్ నుండి వచ్చిందా అందుకనే. అదే చెప్పండి అన్న. అందరూ ఇక్కడికే వచ్చిండొచ్చు కదా. అవునవును, కుర్రాళ్ళందరూ వచ్చారు. ఆ మరుసటి రోజు పని ఉండడం వల్ల. అలాగే చెయ్యి. మరేం లేదు, ధనమక్క కొడుకున్నాడు అక్కడ. ఎందుకన్నా? ఏమైందన్నా? మరేం లేదు, రేపు మన పాప బెంగళూరు వస్తుంది కదా, వాళ్ళమ్మ దుబాయ్ వెళ్తుంది కదా, అందుకని తినడానికి ఏమైనా ఇవ్వాలని వస్తుంది. అలాగా? ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ అనే వాడు నాతోనే ఉన్నాడన్నయ్య. అందుకే నీకు ఫోన్ చేశాను. ఉండండి ఇస్తాను. ఫోన్ ఇవ్వ. ఈ బక్స్ ఏమైందిరా? మాట్లాడు ల్యాండ్ దాస్ అన్నయ్య, మాట్లాడు. ఎందుకురా వారితో మాట్లాడాలి? మాట్లాడు మావా, మన అన్నయ్యే కదా. మాట్లాడరా. హలో. అరే బంగారం, ఏంటన్నా అన్నట్టు నువ్వు ఎలా ఉన్నావు? అంకుల్ బాగున్నాను అంకుల్. బాగుంటావు, పెళ్లి చేసుకున్నావు కదా. సుబ్బు మీ అక్కకి ఫోన్ చేయరే. అక్క, సుబ్బు హ్యాడ్ ఎ రిలేషన్షిప్. అబ్బాయి కొంచెం మంచి అబ్బాయి కాదు. కోప్పడకండి ప్లీజ్. నేను సుబ్బుని జాగ్రత్తగా చెన్నైకి పంపిస్తాను. మీరు కొంచెం కోప్పడకుండా తన్నే చూసుకోండి. చెన్నైలో వాళ్ళక్క భర్త ఒక పేరు మోసిన క్రిమినల్ లాయర్. క్రిమినల్. అక్కడెవరు కింద పడిపోయారు, పట్టండి. ఏం కాదు, కంగారు పడకండి. నీళ్ళు తీసుకురారా. ఏం కాదు, కంగారు పడకండి. మూసుకోండి. ఏయ్, వాడు కావాలా వద్దా? ఏయ్, కావాలా వద్దా? కుమార్, ఫోన్లో ఉన్నవని కాపీ చేయి. అంత పెద్దోడువా నువ్వు? పబ్లిక్ కొట్టి కార్లో ఎక్కించా. రేయ్, సీసీటీవీ ఫుటేజ్ దొరకనివ్వరా, అప్పుడు ఉంటుంది నీకు. రేయ్, ఎవడ్రా నువ్వు? తను 6 నెలలు నాతో పాటు జీవించింది. తన ఫోటో, వీడియో, ఆడియో అన్ని డాష్లు నా దగ్గర ఉన్నాయి. తీసి నెట్లో ఎక్కించమంటావా? సీసీటీవీ ఫుటేజ్ తోటి నువ్వు ఏమీ చేయలేవు. నీ వల్ల అయింది చేసుకో. Miss you, baby. Kiss me, baby. మనం వెళ్ళకూడదు, వాడినే రప్పించాలి. లివ్ అంటే వర్క్ అవ్వదు. మ్యారేజ్ అని క్రియేట్ చేయి. రే, నువ్వు కంప్లైంట్ టైప్ చేయి. ఫోటోస్ అన్నిటిని అటాచ్ చేయి. మ్యారేజ్ సర్టిఫికెట్ని రెడీ చేయండి. డీబీ వేద్దాం. డొమెస్టిక్ వైలెన్స్. లోకల్ పోలీస్ స్టేషన్ ఎవరికైనా డబ్బులు ఇచ్చి వాళ్ళని సెట్ చేయి. ఇప్పుడు కోర్టులో కేసుని ఫైల్ చేద్దాం. సమ్మన్ ఊరికి వెళ్ళిన వెంటనే ఆ ఊర్లో ఆ చేతులు తీసుకున్నట్టే నువ్వు సంతకం పెడుతున్నావు. ఆ సమ్మన్ వాళ్ళ చేతికి చిక్కకూడదు. ప్రెగ్నెన్సీ విషయం ఇప్పుడు చెప్పదు, చెప్పుదాం. ఇప్పుడు వస్తాడు చూడు, రప్పిస్తాను వాడు. ఇక్కడ తను ఎవరు? నేనే మేడం. ముందు బయలుదేరండి. మేడం, మేము ఎందుకు రావాలి? డోర్ బాయ్ మేడం, మేము ఏం ఏంట్రా మాట వినపడంలా? ఊర్లో గనక తెలిస్తే నేను ఇంకా అక్కడ తిరగలేనురా. మా నాన్నకి గాని తెలిస్తే నువ్వు బెంగళూరులో పీకింది చాలు, ఇక తిరిగి వచ్చామని చెప్తారా. వెతుక్కుంటూ వచ్చారంటే ఎలాంటి కేసు పెట్టిందో తెలియట్లేదే మామా.
ఎక్కడికి తీసుకొచ్చాడు చూడు. హత్య చేసినా పర్లేదురా, ఒక ఆడపిల్లని ఎక్కడికి తీసుకొచ్చాడు చూడు. పసిపిల్లలు కోర్టుకొచ్చారు, మనసు నుండి దాన్ని తుడిచేయగలవా? ఏంట్రా ఏంట్రా నువ్వు ఇలా చేసావు? మేము ఎలారా గౌరవంగా బతికేది? ఇక్కడికి వచ్చాక పరువేంటి చాలదన్నట్టు లబోదీపమని ఏడిస్తే ఉపయోగం ఏంటి? అంతేకాదు నీకు బీపీ కూడా ఉంది. కళ్ళు తిరిగి పడితే హాస్పిటల్కి తీసుకెళ్లాలా, కేసు గురించి చూడాలా? ఇలా చూడమ్మా రా తమ్ముడు, మన ఊరు అబ్బాయి ఇక్కడ లాయర్గా పనిచేస్తున్నాడు. రా. తనని లోపల ఉండమను. లోపలే కూర్చో. ఇందులో కూర్చోమను. కూర్చోమనవే. కూర్చోవే, కూర్చో. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఇక్కడే ఆగండి. డివి నంబర్ 15 2021. డార్లింగ్ వగేరా, డార్లింగ్ వగేరా, డార్లింగ్ వగేరా. ఓకే. Your Honor, I'll just explain this case one more time. This is the case between modern culture and reality. Complainant Subbuvu ఇక accused ఇద్దరు కలిసి పనిచేశారు. అక్కడే వాళ్ళ ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది. కొద్ది రోజుల్లో అది లవ్గా మారింది. ఇద్దరు ఇన్సెక్యూర్గా ఫీల్ అయ్యి పెళ్లి చేసుకుందామని డిసైడ్ చేసుకున్నారు. సో బెంగళూరులో పెళ్లి చేసుకుని దాన్ని రిజిస్టర్ కూడా చేశారు యువర్ ఆనర్. దానికి తగ్గ సర్టిఫికేట్స్, డాక్యుమెంట్స్ అన్నీ ఇందులో ఉన్నాయి. ఆవిడ లైఫ్ని బాగా లీడ్ చేశారు. బట్ తన మ్యారేజ్ విషయాన్ని తను సీక్రెట్గా మెయింటైన్ చేయలేకపోయారు. అక్యూజ్డ్ ఫ్రెండ్ ద్వారా దుబాయ్లో ఉన్న తన ఫ్యామిలీకి తన రిలేషన్షిప్ గురించి తెలిసేలా చేసింది. వాళ్ళకి ఈ రిలేషన్షిప్ ప్రెస్టీజ్ ఇష్యూ అయింది. వెంటనే వాళ్ళు బయలుదేరి కోయంబత్తూరుకు వచ్చారు. ఎప్పట్లాగే వాళ్ళ అమ్మాయి మీద డౌరీ హెరాస్మెంట్ జరిగింది. అది మాత్రమే కాకుండా పెటిషనర్ని అనరాని మాటలతో తిట్టి, బెదిరించి, కొట్టి. సి షీ ఈస్ ఇన్కేపబుల్ టు స్టాండ్ యువర్ ఆనర్. ఓకే, ఇది ఒక యంగ్ కపుల్ ప్రాబ్లం కదా. మీరు అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్లోనే వెళ్ళొచ్చు కదా. దేనికోసం మీరు ఇంత దూరం కోర్టుకు వచ్చారో అర్థం కావట్లేదు. సారీ లార్డ్షిప్, ఇప్పటికీ ఈ కంప్లైంట్ ఇవ్వడానికి డిలే చేసుంటే వీళ్ళందరూ ఈ పాటికి దుబాయ్ వెళ్ళిపోయి ఉండేవారు. ఆ తర్వాత మా క్లయింట్కి ఎలాంటి ఒక సోర్స్ ఉండేది కాదు. అందువల్లే ఈ వారెంట్కి మేము ఇన్సిస్ట్ చేస్తున్నాం. సో A1 సరెండర్ అయ్యేంత వరకు కో అక్యూజ్డ్ A2, A3, A4 వీళ్ళ ముగ్గురిని రిమాండ్లో ఉంచాలని నేను కోరుకుంటున్నాను యువర్ ఆనర్. దట్స్ ఆల్ యువర్ ఆనర్. వాట్ ఈస్ యువర్? మై లార్డ్, ఈయన చెప్పేదంతా చాలా స్ట్రేంజ్గా ఉంది మై లార్డ్. వీళ్ళు చెప్పేదంతా నిజమని మనం ఎలా నమ్మాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ప్రొడ్యూస్ చేసిన మ్యారేజ్ సర్టిఫికేట్ నిజమా కాదని మనం చెక్ చేయాలి కదా. వీళ్ళు ఏ బెంగళూరు ఆఫీసులో ఎంతకీ ఎలా కొన్నారో మనకెలా తెలుస్తుంది? పెటిషన్ లాయర్ మిస్టర్ రుద్రన్ సార్ చెప్పిన దాంట్లో ఒకే ఒక నిజం ఉంది సార్. ఆయన కథలో వాళ్ళిద్దరూ ఒకే ఆఫీసులోనే పనిచేశారు. బట్ దే ఆర్ జస్ట్ ఫ్రెండ్స్ యువర్ ఆనర్. సమ్మన్ ఇచ్చానని చెప్పారు కదా యువర్ ఆనర్.
కానీ అది మా దగ్గరికి రానేలేదే. ఈ రోజు వరకు రాలేదు. నా క్లయింట్కి సంబంధించిన ఎవరు ఆ సంబంధంలో సైన్ చేయలేదు యువర్ ఆనర్. అదే నిజం. ఏవన్నీ ప్రొడ్యూస్ చేయమని చెప్తున్నారు, కానీ దానికి కూడా మాకు అవకాశం కావాలి కదా. బికాస్ ఈ సఫరింగ్ ఫ్రమ్ జాండీస్ యువర్ ఆనర్. ఆయన హెల్త్ కండిషన్స్ అన్ని చూసుకొని ఇక్కడికి రావడానికి 10-15 రోజులైనా పడుతుంది యువర్ ఆనర్. అండ్ అగైన్ ఐ వాంట్ టు మేక్ మై పాయింట్ క్లియర్ యువర్ ఆనర్. దే వర్ జస్ట్ ఫ్రెండ్స్. హియర్ దే ఆర్ జస్ట్ మేకింగ్ ఆఫ్ స్టోరీస్ టు కార్నర్ మై క్లయింట్ యువర్ ఆనర్. దట్స్ ఆల్ మై లార్డ్. ఈ ఫోన్లో ఒక ఆడియో మీరే వినండి. Let me examine the process. The court is adjourned for 10 minutes. ఏంటనే వాడు ఇలా మాట్లాడాడు? ఏంటి మనోజ్, ఏదైనా చెప్తేగా తెలిసేది. అనయ్య, వాడు ఫోన్ సెక్స్ లో మాట్లాడారనయ్య. టీషర్ట్ విప్పు, అది విప్పు అని. అదంతా కుర్రాళ్ళ కదా. అయ్యో అన్నయ్యానికి అర్థం అవుతుందా లేదా? అమ్మాయి టీషర్ట్ విప్పు అని చెప్తున్నాడు అన్నయ్య. అయ్యో ఏంటి ఇలా జరిగింది? ఇప్పుడేం చేయాలో చెప్పు. మంచి ఎవిడెన్స్ దొరికిందన్న వాడికి. వాడిని మర్యాదగా వచ్చి సరెండర్ అవ్వమని చెప్పు. మరి ఎలా వాడికి బెయిల్ దొరుకుతుంది? ఈ ఆడియో మొత్తం విన్నాను. మీరు చెప్పినట్టుగా సాధారణంగా ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకున్నట్టుగా లేదు అది. ఇట్ ఈస్ సమ్ వాట్ అబౌవ్ దట్. మీరు ముందు ఏవన్నీ ప్రొడ్యూస్ చేయండి, ఆ తర్వాత మిగతావి చూద్దాం. ఏవన్నీ ప్రొడ్యూస్ చేసేంత వరకు కో అక్యూజ్డ్ ధనం, బృందా, శంకర్ ఈ ముగ్గురు వ్యక్తులకు 15 రోజులు రిమాండ్ విధిస్తున్నాను. మై లార్డ్, మేము ఒక 3 రోజుల్లో ఏవన్నీ ప్రొడ్యూస్ చేస్తాం. ఆలోపు వీళ్ళ ముగ్గురికి మాత్రం బెయిల్ ఇవ్వమని అడుగుతున్నాను. కొద్దిసేపటి క్రితమే కదా 10 రోజులు టైం అడిగారు. పచ్చ కామెర్లు ఏమన్నా 3 రోజుల్లో తగ్గిపోతాయా? అది కాదు, ఎలాగోలా మీరంతా లోకంలో లేని ట్రీట్మెంట్ తీసుకుంటున్నారా? ముందు మీరు ఏవన్నీ ప్రొడ్యూస్ చేయండి, ఆ తర్వాత చూసుకుందాం. ముగ్గురిని 15 రోజులు రిమాండ్లో ఉంచవలసిందిగా ఆజ్ఞాపిస్తున్నాను. హలో, ఏంటి మావయ్య? ఆ చెత్త నాయలు ఎవరు ఉన్నాడు, ఇవ్వమంటారా? ఇదిగో మాట్లాడు. ఎరా టీషర్ట్ విప్పేస్తావా? ఏమైంది? ఏం తెలియనట్టు నటిస్తున్నావు? నువ్వు తను రహస్యంగా మాట్లాడుకున్నారే, అది ఊరంతా వినిందిరా. ఫోన్ సెక్సా? టీషర్ట్ తీసేస్తావా నువ్వు? వాళ్ళు నీ అండర్వేర్ విప్పుతారు. ఓ అమ్మాయి గనక ఈ కేసులో గెలిచిందంటే నిన్ను పోలీస్ వ్యాన్ లో ఎక్కించుకొని వెళ్ళి ఎక్కడైనా దిగి పారిపోమని చెప్తారు. నువ్వు పారిపో, పుచ్చలేపేస్తారు. చచ్చిపోతావు. నువ్వు చస్తే నీ శవాన్ని తగులుపెట్టి ఓ 7 పేడ్చి వెళ్తాం. నిన్ను సరెండర్ అవ్వమని చెప్పారు లాయర్ గారు. ఏంటి చప్పుడు చేయడం లేదు? ఏమైపోయింది? టీషర్ట్ విప్పమని చెప్పావు కదా, ఇప్పుడు మాట్లాడు. కాకి డ్రెస్ వేసుకున్న ఎంతమంది మామయ్యలు నీకోసం ఇక్కడున్నారో వచ్చి చూడు. రా, వచ్చావంటే నీ వీపు విమానం మోతమోగుతుంది. రా. ఏమైందిరా ఇలా నుంచున్నావు? అది ఎవరో చూడ. నేను చూస్తాను. ఏయ్, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? నీకిక్కడ పనేంటి? మీరు ఉండండమ్మా. ఎవరమ్మా వీడు? నువ్వు ఆగరా? ఆగమంటున్నానా? సుబ్బు, బయటికి రా, మాట్లాడుకుందాం. ఆగమంటున్నానా? ముందు నువ్వు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళు. బయటికి రా. బెంగళూరులో టార్చర్ చేసిన చాలా ఇప్పుడు వచ్చి టార్చర్ పెడుతున్నావు. సుబ్బు, నా మాట విను, బయటికి వచ్చేసేయ్. మాట్లాడు, దయచేసి ఇక్కడి నుంచి సుబ్బు, బయటికి రావే. దయచేసి ఆఖరికి అడుగుతున్నా, బయటికి రావే. బయటికి వెళ్ళు. సుబ్బు, సుబ్బు బయటికి రా. సుబ్బు, తలుపు తీయ్. తలుపు తీవే. సుబ్బు, ఇది మన లైఫ్, మనం విడిగా మాట్లాడుకుందాం. బయటికి రా. ఇది మన లైఫ్, మనమే మాట్లాడుకోవాలి. బయటికి రావు కదా, ఆఖరిగా అడుగుతున్నాను. శుభం,
ఎవడు ఎక్కడున్నారు మీరు? వాడు వచ్చి ఇంట్లో అరుస్తున్నాడు. ముందు మీరు ఇంటికి రండి. నేను ఏం చెప్పినా వాడు అర్థం చేసుకోవట్లేదు, బయటికి వెళ్ళట్లేదు. వాడు బాగుతూనే ఉన్నాడు. ఏయ్